వెల్కమ్ టు E6 టీవీ. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కోదాడ పట్టణంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కందుల చంద్రశేఖర్ భార్య జ్యోతి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ప్రచారంలో భాగంగా ఈ రోజు 5వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజల కష్ట నష్టాలను, బాధలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని, ప్రజలందరూ ఏకమై మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చంద్రయ్య కౌన్సిలర్ గా పనిచేసిన కాలంలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గల్లీ గల్లీ చుట్టేస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికలలో గెలిచిన అనంతరం వార్డు అభివృద్ధి పథంగా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తామన్నారు. కోదాడ పరిధిలోని మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ భార్యనండి. పోటీ చేస్తున్న కౌన్సిలర్ చంద్రశేఖర్ భార్యనండి. మేము గతంలో పోటీ చేసి 5వ వార్డు కౌన్సిలర్గా నిలబడి గెలిచినామండి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా ఈసారి కూడా అందరి సహకారంతో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాడు. మీ అందరి సహకారంతో ఓట్లేసి, కారు గుర్తు మీద ఓటేసి, మీరు మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. పోయినసారి ఎలా నిలబడి అన్ని అభివృద్ధి పనులు ఎలా చేశాడో ఈసారి కూడా అలానే అన్ని పింఛన్లు, రోడ్లు అయినా అయినా ఏమన్నా పెండింగ్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఏమన్నా పెండింగ్ ఉన్నాయి కూడా ఈసారి కంప్లీట్ చేసి మీ ముందుకు మేము వస్తామని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.